హలో అండ్ నమస్తే. చాలా మంది రియల్ ఎస్టేటర్స్ కి ఒక యాడ్ పోస్టర్స్ అనేటివి కరెక్ట్ గా ఎలా క్రియేట్ చేయాలో తెలియదు. సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో పర్టికులర్ గా మీకు తెలియదు. అలానే ఒక డిజైన్స్ అనేది కూడా ఎలా డిజైన్ చేయాలో తెలియదు. ఇవన్నీ తెలియక మీరు యాడ్స్ అనేది రన్ చేయడానికి స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఈ రోజు లైవ్ లో నా దగ్గర స్టూడెంట్ ఉన్నాడు. సో ఆ స్టూడెంట్ కి నేను ఒక యాడ్ క్రియేటివ్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో నేర్పిస్తున్నాను. సో ఒకవేళ మీకు కూడా ఈ వీడియో అనేది హెల్ప్ అవుతే మీరు కూడా ఈ వీడియోని యూజ్ చేసుకొని యాడ్ డిజైన్స్ అనేటివి క్రియేట్ చేసుకొని మీ యాడ్స్ అనేటివి ప్రాపర్ గా రన్ చేయండి. అలానే మీ కరెక్ట్ అయిన టార్గెట్ ఆడియన్స్ ని టార్గెట్ చేయండి. మీ యొక్క బిజినెస్ లో గ్రోత్ అనేది చూడండి, లీడ్స్ అనేది తెచ్చుకోండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా స్క్రీన్ అనేది షేర్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోలో చెప్తాను. సో ప్రతి ఒక్కరి దగ్గర క్యాన్వా అనేది ఉంటుంది. సో క్యాన్వాలోకి రండి. క్యాన్వాలోకి వచ్చిన తర్వాత జస్ట్ మీరు ఒక మెయిల్ ఐడి తోని దాంట్లో లాగిన్ అయితే సరిపోతుంది. సో ఫ్రీ వెర్షన్ అవైలబుల్ గా ఉంటుంది, అలానే పెయిడ్ వెర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యాడ్స్ కోసం 1080 x 1080 పిక్సెల్స్ అనేటివి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో అదేంటి అంటే ఒక స్క్వేర్ షేప్ లో ఉంటుంది. సో మీరు క్యాన్వా ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ స్క్వేర్ అని కనిపిస్తుంది. దీన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే క్రియేట్ ఏ డిజైన్, తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ సైజ్ అని కూడా కనిపిస్తుంది. సో కస్టమ్ సైజ్ పైన కూడా క్లిక్ చేసి మీరు లైక్ విడ్త్ వచ్చేసి 1080, అలానే హైట్ వచ్చేసి 1080. డన్. సో క్రియేట్ ఏ న్యూ పేజ్. క్రియేట్ ఏ న్యూ పేజ్ అని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక బ్లాంక్ వైట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో వైట్ పేజ్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. లెఫ్ట్ సైడ్ లో మీకు ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్, ప్రీమేడ్ టెంప్లెట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే. సో ఈ ప్రీమేడ్ టెంప్లెట్స్ లో మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ సెర్చ్ బాక్స్ లో మీరు లైక్ మీరు ఒకవేళ రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ గురించి ఎంటర్ చేయండి. లేదు మీరు అదర్ బిజినెస్ లైక్ ఫోటోగ్రఫీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, లేదా సమ్ మార్కెటింగ్ ఏజెన్సీస్ కావచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ మీద అయినా సరే. సో దాని గురించి మీరు ఇక్కడ సెర్చ్ అనేది చేయండి. సో ఫస్ట్ మనము రియల్ ఎస్టేట్ గురించి నేను ఇక్కడ చూస్తున్నాను. సో రియల్ ఎస్టేట్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అని ఇక్కడ నేను జస్ట్ ఇట్లా ఎంటర్ చేయగా నాకు ఇలా వచ్చింది. ఓకే. ఇక్కడ చాలా టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి. దీంట్లోకి వెళ్ళి నేను ఏదైనా ఒకటి సెలెక్ట్ అనేది చేసుకుంటాను. సో నేను ఈ టెంప్లెట్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఈ టెంప్లెట్ నేను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హెడ్డింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒక పోస్టర్ లో. ఓకేనా. హెడ్డింగ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ మీరు రాసేదాన్ని బట్టే మీకు క్వాలిటీ లీడ్స్ వస్తున్నాయా, క్వాలిటీ కస్టమర్స్ వస్తున్నారా లేదా అనేది తెలుస్తుంది. సో ఇక్కడ మీరందరూ మామూలుగా ఏం రాస్తారు అని అంటే లైక్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో దాని గురించి డీటెయిల్ రాస్తారు, దాని గురించి హెడ్డింగ్ అనేది పెడతారు. ఆ తర్వాత ఎన్ని స్క్వేర్ యార్డ్స్, ఆ లొకేషన్ ఎక్కడ, ఇదంతా సంథింగ్ మీరు ఎంటర్ చేస్తారు. బట్ ఇలా కాకుండా ఒక స్పెసిఫిక్ గా మీరు కనుక ఒక స్పెసిఫిక్ గా చేసినట్టయితే కస్టమర్ మీ యాడ్ చూస్తే ఇంకా ఎంగేజ్ గా ఫీల్ అయ్యి మీ దగ్గరికి కనెక్ట్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఎలానో చూపిస్తాను చూడండి పర్టికులర్ గా. సో ఇప్పుడున్న రమేష్ బాబు గారి మెయిన్ టార్గెట్ డాక్టర్స్. సో ఓన్లీ డాక్టర్స్ నే టార్గెట్ చేయాలి. మరి డాక్టర్స్ నే టార్గెట్ చేయాలన్నప్పుడు టర్న్ యువర్ రియల్ ఎస్టేట్ డ్రీమ్స్ ఇంటూ రియాలిటీ అని అంటే నడుస్తుందా? నడవది. సో ఇక్కడ ఏం చేయాలి అని అంటే దీన్ని కంప్లీట్ గా ఈ హెడ్డింగ్ ని నేను డిలీట్ చేస్తాను. తర్వాత నాకు నచ్చిన నేను ఎవరినైతే టార్గెట్ చేయాలి అనుకుంటున్నానో వాళ్ళని టార్గెట్ చేసేలాగా ఒక హెడ్డింగ్ అనేది నేను క్రియేట్ చేస్తాను. ఓకే. సో హెడ్డింగ్ అనేది ఎలా ఉండాలి అని అంటే చూడండి. హెడ్డింగ్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. ఎక్స్క్లూజివ్ విల్లాస్ ఫర్ డాక్టర్స్. ఎక్స్క్లూజివ్ విల్లాస్ ఫర్ డాక్టర్స్, ఓన్లీ డాక్టర్స్. ఓకే. సో ఇక్కడ ఈ లోగో కూడా నేను దీన్ని తీసేసి ఫస్ట్ దీనిపైన యాడ్ చేస్తాను. టెక్స్ట్ కలర్ అనేది నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే. టెక్స్ట్ కలర్ అనేది నేను వైట్ ఇస్తున్నా. ఎక్స్క్లూజివ్ విల్లాస్ ఫర్ డాక్టర్స్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు ఎలా డిజైన్స్ కు సెట్ అయితే అలా. ఓకే. ఇలా ఇచ్చిన తర్వాత ఇంకొక క్యాప్షన్ కూడా నేను రాయాలనుకుంటున్నాను. సో నేను మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి డూప్లికేట్ అనేది చేస్తున్నాను.
ఇక్కడ దీని కలర్ వచ్చేసి లైక్ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో అది ఇస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ ఇంకొకటి క్యాప్షన్ ఏంటి అంటే చూడండి, ఇలా ఇస్తున్నాను. ఎక్స్క్లూజివ్ విల్లాస్ ఫర్ డాక్టర్స్ వేర్ యువర్ పీస్ బిగిన్స్ ఆఫ్టర్ ఎవ్రీ షిఫ్ట్. సో ఇలా అట్రాక్ట్ అయ్యే విధంగా హెడ్డింగ్స్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మీరు విల్లా సేల్ చేస్తే 2 బిహెచ్కేనా 3 బిహెచ్కేనా? ఒకవేళ 3 బిహెచ్కే అనుకుందాం. సో 3 బిహెచ్కే. ఓకే. ప్రైస్ స్టార్ట్స్, ఒకవేళ మీరు ప్రైస్ పెట్టాలనుకుంటే పెట్టవచ్చు, లేదు అని అంటే విజిట్. విజిట్ కూడా మనం గమ్మనొచ్చు. ఓకేనా? సో విజిట్ ఎట్లా గమ్మనాలి? ఇది ప్రైస్ పెట్టిన తర్వాత ఈ లొకేషన్ ఇదంతా తీసేసిన తర్వాత లైక్ మళ్ళీ టెక్స్ట్ పైన క్లిక్ చేసి యాడ్ సబ్ హెడ్డింగ్, ఇక్కడ నేను షెడ్యూల్ యువర్ సైట్ విజిట్ అనేది ఇచ్చాను. ఇలా ఇచ్చాను. కొంచెం స్టైల్ ఏమన్నా చేంజ్ చేయాలనుకుంటే మీరు ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. సో మీరు దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. దీంట్లో నేను ఓన్లీ కరెక్ట్ అయిన టార్గెట్ ఆడియన్స్ కి సంబంధించిన లైక్ పోస్టర్స్ ఎలా డిజైన్ చేయాలని మాత్రమే చూపిస్తున్నాను. సో నేను క్యాన్వా గురించి కంప్లీట్ గా ఏమి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఓకే. సో చూడండి, ఇప్పుడు ఇలాంటి ఒక ఎఫెక్టివ్ యాడ్ పోస్టర్ అనేది ఉంటే గనక మీరు డైరెక్ట్ గా ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడినట్టు ఉంటుంది. అంతేగాని మీరు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ హుక్ చేసే విధంగా హెడ్లైన్స్ అనేది లేకపోతే మీ యాడ్ ఎవరు చూసినా మీ యాడ్ అనేది క్లిక్ చేయరు, మీకు లీడ్స్ అనేది రావు. సో ఎందుకు అనంటే మీరు కరెక్ట్ అయిన టార్గెట్ చేయట్లేదు కాబట్టి లీడ్స్ అనేది రావు. క్లియర్? సో అందుకే నేను ఏమంటున్నానంటే మీరు ఎవరినైతే టార్గెట్ చేస్తున్నారో పర్టికులర్ గా వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్టు ఒక హెడ్ లైన్ అనేది ఇవ్వండి, ఒక హుక్ లైన్ అనేది ఇవ్వండి పోస్టర్ పైన. జస్ట్ ఇంతే. మీరు సింపుల్ గా చేయాల్సింది, యాడ్ పోస్టర్స్ కి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా డిజైన్ అనేది చేసుకోండి, మీ యొక్క టార్గెట్ ఆడియన్స్ ని రీచ్ అవ్వండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.